హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ వాటర్ స్పోర్ట్స్ను ప్రారంభించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం జెట్ బోట్ను స్వయంగా నడిపారు ఆయన. ప్రజాప్రభుత్వంలో టూరిజంని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని, రాష్ట్రానికి ఆదాయం పెరిగే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రపంచంలోనే కొన్ని దేశాలు టూరిజం ఆధారంగానే ఆర్థికంగా ఎదుగుతున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా టూరిజంలో కేరళ మొదటి స్థానంలో ఉందని, కేరళతో తెలంగాణ పోటీ పడేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో హుస్సేన్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి గొప్ప గొప్ప నదీ జలాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు మంత్రి జూపల్లి. సార్ ఇక్కడ చూడండి సార్. వచ్చేటప్పుడు మంచిగా ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచాలని, రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఎట్లయితే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు టూరిజమే ఆధారంగా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నాయి, అట్లాగే మన దేశాన్ని చూసుకుంటే కూడా కేరళ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేరళ రాష్ట్రంతో పోటీ పడాలని, అంతకంటే ఇంకా గొప్పగా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ జరగాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప నదీ జలాలు ఇలా హుస్సేన్ సాగర్ ఒకటే కాకుండా హుస్సేన్ సాగర్ తో పాటుగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, హైదరాబాదులో ఉన్నటువంటి చాలా జలాశయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా హైదరాబాదు పట్టణ వాసులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటువంటి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ట్యాంక్ బండ్లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా ఒక బోట్ రైడింగ్, అట్లాగే పిల్లలకు కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి కింద ఒక సర్క్యులర్ షేప్ లో ఒకటి ఇట్లా 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 చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని రకాల మనం రాష్ట్రం నుంచి ఎక్కడ పోతా ఉంటారు, విదేశాలు పోతా ఉంటారు, వాటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి రప్పించి పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.